ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట. కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. ఒకసారి ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఒక గాలిపటాన్ని తయారు చేసుకుని ఎగురుతూ ఆడుకుంటూ ఉన్నాడు. అలా ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ గాలిపటం ఒక చెట్టు కొమ్మకు ఇరుక్కుపోయి చిరిగిపోయింది. ఆ పిల్లవాడు చిరిగిపోయిన ఆ గాలిపటాన్ని చూస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు తన కోపం చల్లారక లేచి ఆ చెట్టును తిట్టుతూ ఉన్నాడు. నేను ఈ గాలిపటాన్ని తయారు చేసుకోవడానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? నువ్వు ఒక్క క్షణంలోనే ఆ గాలిపటాన్ని చింపేశావు అని ఆ చెట్టును తిడుతూ ఉండిపోయాడు. కాసేపటికి ఆ పిల్లవాడి యొక్క తాతయ్య అటుగా వెళ్తున్నాడు. ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ పిల్లవాడు జరిగిందంతా తాతయ్యకు చెప్పాడు. అప్పుడు ఆ తాతయ్య గాలిపటం చిరిగి ఎంతసేపు అయ్యింది అని అడిగాడు. ఆ పిల్లవాడు 2 గంటలు అయ్యింది తాతయ్య అని చెప్పాడు. మరి ఆ గాలిపటాన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టింది అని అడిగాడు తాతయ్య. పిల్లవాడు 1/2 గంట టైం పట్టింది తాతయ్య అని చెప్పాడు. అప్పుడు తాతయ్య ఇలా అన్నాడు, నీవు చెట్టును నిందిస్తూ తిడుతూ గడిపిన సమయము 2 గంటలు. నీవు గతంలో గాలిపటాన్ని తయారు చేయడానికి పట్టిన సమయము 1/2 గంట. నీవు ఈ 2 గంటల సమయంలో మరో 4 గాలిపటాలను తయారు చేసుకునేవాడివి. మరో 3 స్నేహితులతో కలిసి ఆనందంగా ఆడుకునేవాడివి. ఎందుకు చెట్టును నిందిస్తూ తిడుతూ నీ సమయమంతా ఇక్కడ గడిపేశావు అని తాతయ్య పిల్లవాడితో అన్నాడు. తాతయ్య చెప్పిన మాటలకు ఆ పిల్లవాడు తన తప్పును గ్రహించి, అయ్యో తాతయ్య, నేను అనవసరంగా 2 గంటలు వృధా చేశాను అని బాధపడుతూ ఉండగా అప్పుడు తాతయ్య పిల్లవాడితో, ఇప్పటి వరకు జరిగిపోయిన సమయం నీ చేతుల్లో లేదు, రాబోయే కాలమే నీ చేతుల్లో ఉంది. కాబట్టి నీ జీవితంలో ఎప్పటికీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, జరిగిన తప్పిదాలను బట్టి నీలో నీవు కృంగిపోతూ కారణమైన వారిని నిందిస్తూ నీవు గడిపేస్తే నీ అతి విలువైన సమయము వృధా అవుతుంది. జీవితంలో నిన్ను నిందించే బాధపెట్టే వ్యక్తులను మాత్రము ఇదిగో ఈ చెట్టు వలె ఏ చలనము లేకుండా నిలవబడి నీవు ఏడుస్తూ ఉంటే లోలోపల వారు సంతోషిస్తూ ఉంటారు అని తాతయ్య చెప్పాడు. ఆ మాటలకు ఆ పిల్లవాడు, తాతయ్య, నువ్వు కానీ ఈ విలువైన మాటలను నాకు చెప్పి ఉండకపోతే నేను నా సమయాన్ని ఇలా ఎంత వృధా చేసేవాణ్ణో అని చెప్పి ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమయం అందరికీ ఒకటే, కానీ గడిచిపోయినా వేస్ట్ అయిపోయినా ఆ సమయం మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మన ముందున్న సమయాన్ని, 24 గంటల సమయాన్ని దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. కాబట్టి ఆ సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం, ఎక్కడెక్కడ సమయాన్ని వృధా చేస్తున్నామో గమనించుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవునికి మహిమకరంగా ఉందాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.